హాయ్ ఎవ్రీవన్. ప్రధానంగా భారతదేశంలో మరియు తెలంగాణ ప్రాంతంలో కూడా నక్సల్ ఉద్యమాలు జరగడానికి కారణాలు ఏంటి అంటే ప్రధానంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ భూస్వామ్య దోపిడీ. అంటే అనాది కాలం నుంచి భూస్వాముల చేతుల్లోనే భూమి అనేటువంటిది కేంద్రీకృతమై ఉన్నది. అంటే దున్నేవాడి చేతుల్లో భూమి కాకుండా దున్నని వాడి చేతుల్లో, అంటే వేలకు వేల ఎకరాలు యజమానిగా ఉంటూ ఆర్థికంగా దోచుకునేటువంటి ప్రయత్నం జరిగింది. ఈ భూస్వాముల దోపిడీలో భాగంగా ప్రధానంగా ఈ నక్సల్ ఉద్యమాలు అనేటువంటివి జరగడం జరిగింది. సో మరొక కారణం ఏంటిది అంటే భూ సంస్కరణల వైఫల్యం. ఎప్పుడైతే భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందో, ప్రజలకి పరిపాలన అందించాలనేటువంటి కోణంలో భాగంగా భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూమిని చట్టరూపకంగా కావచ్చు, రాజ్యాంగ పరంగా కావచ్చు, సేకరించి పేద ప్రజలకి పంచిపెట్టాలనేటువంటి కోణంలో అనేక రకాలుగా భూ సంస్కరణల చట్టాలు తీసుకురావడం జరిగింది. కానీ ఆ భూ సంస్కరణ చట్టాలు అనేటువంటివి పూర్తి స్థాయి లోపల సఫలం కాలేదు, విజయవంతం కాలేదు. ఎందుకనంటే నాటి భూస్వాములే రాజకీయ నాయకులుగా మారడం వలన ఆ భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూమి, అంటే రాజకీయ నాయకుల దగ్గర ఉన్నటువంటి భూమిని చట్టాలలో ఉన్నటువంటి లొసుగులలో భాగంగా ఆ భూమి పేద ప్రజలకి దక్కకుండా చేయడం జరిగింది. దీనిలో భాగంగానే భూ సంస్కరణల వైఫల్యం అనేటువంటిది జరిగింది. దీనిలో భాగంగానే పేదరికం అనేటువంటిది మరింతగా పెరిగిపోయింది. సో ఈ పేదరికము, వెనుకబాటుతనంలో భాగంగా కూడా నక్సల్ ఉద్యమాలు అనేటువంటివి ప్రారంభమైనవి. మరొక కారణం ఏంటిది? ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంగా పేద ప్రజలకి మంచి పరిపాలనను అందించాలి. కానీ నక్సల్ ఉద్యమాలు ప్రారంభం కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం లేకపోవడం. అందుచేత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆయుధంగా ఉన్నటువంటి బ్యాలెట్ పద్ధతిని కాదని అప్రజాస్వామిక పద్ధతి లోపల బుల్లెట్ పద్ధతిని ఎంచుకోవడము జరిగింది. సో ఈ విధంగా భారతదేశంలో నక్సల్ ఉద్యమాలు అనేటువంటివి ప్రారంభమైనాయి. దానికి గల ప్రధానమైనటువంటి కారణాలు భూస్వామ్య దోపిడీ, భూ సంస్కరణల వైఫల్యం, సో పేదరికము, ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం లేకపోవడం. థ్యాంక్ యూ.